దోసకాయ పచ్చడి కోసం దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అదే ఆయిల్లో ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు, ఇంకా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటే అవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ ఇంకా టామరిన్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అవి అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా అన్నిటికీ పెట్టుకునేటట్టు తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకేం చేయక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. And do subscribe my channel. Thank you.